మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ సెట్ ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాస్ అయితే జరుగుతూ ఉంది. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు పూర్తి వివరాలు తెలియచేయడం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు దిస్ వీడియో, ఈ యొక్క చాప్టర్లో అంటే ఈ సెట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్కి సంబంధించి మనకి టోటల్గా 25 మార్క్స్ వస్తాయి. ఇందులో హీట్ అండ్ థర్మోడైనమిక్స్కి సంబంధించి మనకి 5 మార్క్స్ ఈ ఒక్క చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం హీట్ అండ్ థర్మోడైనమిక్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓన్లీ ఈ సెట్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఇదే ప్లేలిస్ట్లో మీకు వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. నా ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ ఈ సెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ద క్వశ్చన్ ఈస్ a system is provided with 200 calories of heat and the work done by the system on the surroundings is 40 joules. Then its internal energy. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఈ యొక్క ప్రాబ్లంలో హీట్ సప్లైడ్ ఇచ్చేశారు. హీట్ సప్లైడ్ Q ఈక్వల్ టు 200 క్యాలరీస్ ఇచ్చారు. నెక్స్ట్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సరౌండింగ్స్. వర్క్ డన్ ఇచ్చారు 40 జౌల్స్ ఇవ్వటం జరిగింది. ఓకే, సో నీకు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనేది ఒకసారి చూడండి. ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇంటర్నల్ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఈ యొక్క మూడిటికి కూడా ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? బేస్డ్ ఆన్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దాన్ని బేస్ చేసుకుని Q ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ అమ్మ. Q ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ. ఇక మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్నల్ ఎనర్జీ అంటే యూ అనమాట. యూ ఈక్వల్ టు క్యూ మైనస్ డబ్ల్యూ. ఓకే, సో ఇప్పుడు క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, డబ్ల్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో వచ్చినటువంటి వాల్యూ ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది. సో కానీ ఇక్కడ క్యాలరీస్లో ఇచ్చారు, జౌల్స్లో ఇచ్చారు. ఓకే, రెండింటిని కూడా కన్వర్ట్ చేయాలి. సో నేను ప్రీవియస్గా కూడా చెప్పాను ఏంటి అంటే 1 క్యాలరీ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్. 4.186 అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే ఫిజిక్స్లో. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.186. సో యూ హ్యావ్ టు మల్టిప్లై 200 ఇంటూ 4.186. ఓకే, నియర్లీ 4.2 తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 837.2 జౌల్స్ అవుతుంది. సో ఇక్కడ మీకు రిమైనింగ్ Q వాల్యూ ఇస్ 837.2 జౌల్స్ మైనస్ డబ్ల్యూ వాల్యూ ఇస్ 40 జౌల్స్. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే 797.2 జౌల్స్. సో ఇక్కడ 600 జౌల్స్ ఇచ్చారు, 850 జౌల్స్. ఇంక్రీజ్డ్ బై డిక్రీజ్డ్ బై అని ఇచ్చారు. ఇక్కడ మీకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఇంక్రీజ్డ్ బై 800 జౌల్స్ అవుతుంది. ఇంక్రీజ్డ్ బై 800 జౌల్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇది 2022లో అడిగినటువంటి ఈ సెట్ బిట్. సో ఇక్కడ ద టెంపరేచర్ ఆఫ్ n moles of an ideal gas is increased from T to 4T. అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఈజ్ T1 ఈక్వల్ టు T2 ఈక్వల్ టు 4T అని. ఓకే, త్రో ఏ ప్రాసెస్ ఫర్ విచ్ ప్రెజర్ P ఈక్వల్ టు A ఇంటూ T పవర్ -1 వేర్ ఏ ఈజ్ ద కాన్స్టెంట్. ఇలా ఒక ప్రాసెస్ ఇవ్వటం అయితే జరిగింది. దెన్ వర్క్ డన్ బై ద గ్యాస్. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా P ఈక్వల్ టు ఏ ఇంటూ T పవర్ -1 అని 1/Tగా రాయండి. అప్పుడు ఏమవుతుంది? P ఈక్వల్ టు A/T అండి.
మనకి వర్క్ డన్ ఈక్వల్ టు ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ T1 to T2 PdV. Apply the limits of the temperature. ఓకే, సో ఇంటిగ్రల్ పీడివి కాబట్టి దాని లిమిట్స్ మనం ఇంటిగ్రల్ T1 to T2. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మనకి P ఈక్వల్ టు ఏ బై టీ. సో P ప్లేస్లో మనం ఏ బై టీ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ డివి ఆర్ వి. సో కాబట్టి ఇక్కడ పివి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు కాబట్టి పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి అనేటువంటి ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఎన్ఆర్టి ఈక్వేషన్ తీసుకుంటే వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో వి ఈక్వల్ టు ఎన్ఆర్టి బై పి అనమాట. ఎన్ఆర్టి బై పి. సో పి అంటే మీరు ఆల్రెడీ ఏ బై టి అనేది ఫైండ్ అవుట్ చేశారు, ఏ బై టీ అన్నమాట. సో ఏ బై టీ కాబట్టి సో ఈ యొక్క వి వాల్యూ ఏమవుతుంది, nRT² బై ఏ అవుతుంది. nRT² బై ఏ అన్నమాట. సో ఇంటిగ్రల్ ఆఫ్ పీడివి కాబట్టి మనకి ఇక్కడ పీడివి. సో ఇక్కడ పి ప్లేస్లో ఇంటిగ్రల్ ఆఫ్ T2 4T కాబట్టి పి వి ఈక్వల్ టు nRT² బై ఏ. nRT² బై ఏ అవుతుంది. సో నెక్స్ట్ వి పీడివి కాబట్టి పి వాల్యూ ఏ బై టీ తెలుసు, డివి వాల్యూ తెలియదు కాబట్టి ఈ యొక్క విని డిఫరెన్షియేషన్ చేయండి. సో డివి ఈక్వల్ టు nRT² బై ఏ ఉంది. nRT² బై ఏ ఉంటే ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ఆర్టీ 2nRT/a ఇంటూ డిటి అవుతుంది. 2nRT/a ఇంటూ డిటి అనమాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ ప్లేస్లో ఏ బై టీ సబ్స్టిట్యూట్ చేయండి. డివి ప్లేస్లో 2nRT/a 2nRT/a ఇంటూ డిటి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఏ గెట్స్ క్యాన్సిల్, టీటీ గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ ఉండేటువంటిది ఏంటి అంటే 2nR ఉంటుంది. డిటికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, టీ అవుతుంది. అప్లై ద లిమిట్స్ ఆఫ్ T2 4T. సో దీని యొక్క సింప్లిఫికేషన్ 2nR ఇంటూ 4T - T అనమాట. 4T - T అంటే ఎంత, 3T కదా. సో 3 ఇంటూ 2 కాబట్టి 6nRT. సో ద ఆన్సర్ ఈస్ డి అండి. సో ఆన్సర్ ఈస్ డి, 6nRT. సో ఈ విధంగా డివి వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు, వచ్చినటువంటి వాల్యూని పీడివిలో సబ్స్టిట్యూట్ చేశారు. ఈ క్వశ్చన్ 2022లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్ అండి.